దేవుడు మాట్లాడతాడండి. కొన్ని పరిస్థితులు చూపించి, కొంతమంది వ్యక్తులను చూపించి నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి మాట్లాడతాడు దేవుడు. చెయ్యి, నీవు చేయదగ్గ సాయం చేయమని నా తండ్రి మాట్లాడతాడు. ఎంతమందికి ఆ చెవి ఉంది? ఇప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఈ బిడ్డ కనపడ్డాడు. నేనేం చేయాలని నాకు చూపించాడు దేవుడు. నేను చేయదగ్గ సాయం చేయాలి. నువ్వు ఆ బిడ్డను ఆదుకొని ఆ ప్రాణాన్ని నిలబెట్టి ఆ చేయదగ్గ సాయం చేసి నువ్వు వెళ్ళు. నా దేవుడు ఆరాధనలో ఉన్న వాళ్ళందరికంటే నిన్ను మెచ్చుకుంటాడు. 2 విషయాలు చెప్తాను. ఒకటి, దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ బాధితుడిని చూపించి. అక్కడ నువ్వు వేదాంతాలు మాట్లాడటం కాదు, వీడేం పాపం చేస్తే ఈ గతి పట్టాడు అనే వాడి నేరాల సంఖ్యను బయటికి తీయటం కాదు. నువ్వు చేయదగ్గదేంటి? సరే, పాపమో పుణ్యం వాడిని ఎత్తుకొచ్చింది, ఆడు మోస్తున్నాడు, నువ్వు చేయదగ్గదేంటి? ఇంకొకటి చెప్పనా, కొన్నిసార్లు మన స్పందనను గుర్తించడానికే కొంతమంది వ్యక్తులకు సమస్యలు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. ఆ సమస్యల్లో మన స్పందన ఏంటో దేవుడు పసిగట్టడానికి కొంతమంది వ్యక్తులు కొన్ని ఇబ్బందులు వచ్చేటట్టు మన కళ్ళ ముందు దేవుడు అనుమతిస్తాడు. అప్పుడు మన హృదయం కొట్టుకుంటుందా? స్పందిస్తుందా? వాళ్ళు చేస్తారులని మన దగ్గర అవకాశం ఉన్నా కూడా చేతులు దులిపేసుకొని వెళ్తున్నామా? మొత్తం రాయబడతాయి అక్కడ. నేను చెప్పేది వేస్ట్ మ్యాటర్ కాదు. దీన్ని సీరియస్గా తీసుకుంటే ధన్యులు మీరు. చాలా కీలకమైన విషయాలు ఇవి. ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగా వాళ్ళు బాధపడుతుంటే అది జన్యునే అయితే తప్పకుండా నువ్వు చేయదగ్గ సాయం నీకు ఓపికంటే చెయ్యి. లేకపోతే కనీసం ప్రార్థన అన్న, దేవా బిడ్డకి సాయం చేయి, నేనేం చేయలేకపోతున్నా, నా దగ్గర ఆ పరిస్థితి లేదా, నీకు చేయదగ్గది నువ్వు చేయి. లేకపోతే కనీసం ప్రార్థన, లేదా చేసేవాళ్ళనన్నా చూపించదుగా పలానోళ్ళు చేస్తారు పోయా. కానీ దిక్కుమాలిన వేదాంతాలు చెప్పి వాళ్ళ పాపం అట్ట చుట్టుకుంది, వాళ్ళ కర్మ అట్ట గాలింది, మనం మంచిగుంటే మంచి క్రమాలు వస్తాయి, అట్లాంటి పాపిష్టి పనులు చేస్తే అట్ట కర్మ గాలిద్ది, ఏం చేద్దాం, ఎవడు దోడు మొయ్యాలి మనకెందుకు అని దులిపేసుకొని పోవద్దు. ఏం చేయాలి చెప్పండి? కనికరము చూపాలి.